సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ శిఖా గోయల్ పై అసభ్యర కామెంట్స్ చేసింది అసలు ఎవరు? అందుకు రీజన్స్ ఏంటి? ఫేక్ అకౌంట్ వెనక ఉన్న ఆ నిందితుడు ఎవరు అన్న అంశాలపై ఎంక్వైరీ స్పీడప్ చేశారు పోలీసులు. సైబర్ నేరాలను కంట్రోల్ చేస్తున్న ఆఫీసర్ని టార్గెట్ చేయడానికి సీరియస్ గా తీసుకున్నారు. నిందితుడి ఐపీ అడ్రస్, మొబైల్ నంబర్, డిజిటల్ ఆధారాలను సేకరిస్తున్నారు అధికారులు. ఇప్పటికే అతనిపై ఐటీ యాక్ట్ కింద కేసు కూడా నమోదైంది. సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ ని ఆన్లైన్ వేధింపులకు గురి చేస్తే ఇక సామాన్యుల పరిస్థితి ఏంటి అన్న క్వశ్చన్ ఇప్పుడు రైజ్ అవుతోంది. ఫేక్ ప్రొఫైల్స్, అసభ్య కమెంట్స్, ఆన్లైన్ వేధింపులపై సైబర్ పోలీసులు ఫోకస్ పెట్టాలన్న డిమాండ్స్ వస్తున్నాయి. లేటెస్ట్ టెక్నాలజీతో సైబర్ నేరాలను అరికట్టడంలో దేశంలోనే ముందున్న తెలంగాణ పోలీసులు శిఖా గోయల్ కేసులో నిందితుడిని గుర్తించడంలో ఎందుకింత లేట్ చేస్తున్నారన్నది సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ఇదే అంశంపై మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి రాణా అందిస్తారు. రాణా, చెప్పండి, పోలీస్ బాస్ కు సంబంధించిన అకౌంట్ ని హ్యాక్ చేసి డైరెక్ట్ గా అసభ్యకరమైన కమెంట్స్ చేశారంటే ఇటు సైబర్ నేరగాళ్లు ఎంతవరకు తెగిస్తున్నారో అర్థమవుతుంది. సో వాళ్ళ దగ్గర ఉన్న అప్డేటెడ్ వర్షన్స్ మన దగ్గర లేవా, లేకపోతే ఎందుకు ఈ డిలేస్ కనిపిస్తున్నాయి రాణా? అంటే సర్తాజ్ ఆల్మోస్ట్ 2 రోజులు అయిపోయింది. సో ఈ పాటికే యాక్చువల్ అయితే అరెస్ట్ చేసి అతనిపైన చర్యలు కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంది. కాకపోతే అతనితో పాటు మరికొన్ని అకౌంట్స్ కూడా ఇప్పుడు పోలీసులు గుర్తించారు కాబట్టి ఒకటే అడ్రస్ నుంచి వచ్చా లేకపోతే ఇతర అడ్రస్ నుంచి వచ్చా అనే దానిపై కూడా పూర్తిగా వెరిఫికేషన్ చేస్తున్నారు. ఇప్పుడు ఆల్రెడీ ఆ అకౌంట్ సంబంధించి సస్పెండ్ చేస్తారు. ఆ వ్యక్తి కోసం కూడా పూర్తిగా గాలింపు చర్యలు చేపట్టారు. ఇప్పటికే 2 బృందాలుగా ఏర్పడినట్టుగా మనకు సమాచారం అవుతుంది. అయితే సిటీ నుంచి అయితే ఆ వ్యక్తి ఆపరేట్ చేయనట్టుగా మనకు సమాచారం అవుతుంది. ఐపీ అడ్రస్ వేరొక స్టేట్ చూపిస్తున్నట్టుగా తెలుస్తుంది. అందుకే కొంచెం ఇన్వెస్టిగేషన్లో కానీ అతను పట్టుకోవడంలో కొంత జాప్యం జరుగుతుందని కూడా వారు చెప్తున్నారు. కాకపోతే ఇక్కడ కేవలం ఒక సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ని టార్గెట్ చేయడం వెనక ఏమన్నా ఇంకొకటి ఉందా, ఎవరు ప్రోద్బలం ఉందా అన్న దానిపై కూడా చాలా సీరియస్గానే వారు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. ఎందుకంటే సైబర్ సెక్యూరిటీ బ్యూరో వింగ్ చీఫ్గా ఉన్నారు కాబట్టి. గతంలో కూడా చాలా మంది ఆఫీసర్స్ కి సంబంధించిన అకౌంట్స్ ను హ్యాక్ చేశారు, పొలిటీషియన్స్ కి సంబంధించిన అకౌంట్స్ కూడా హ్యాక్ చేశారు. అయితే ఈ రోజు ఇటు ఈ ఆఫీసర్ కి సంబంధించిన శిఖా గోయల్ కి సంబంధించిన అకౌంట్ ఇటు హ్యాక్ చేసిన తర్వాత ఏమైనా మోసాలు చేశారా, అండ్ ఫర్దర్ గా ఇట్లాంటి అకౌంట్స్ ను హ్యాక్ చేయడం కానివ్వండి ఇట్లా ఎప్పుడైనా చేస్తే ఎటువంటి యాక్షన్ తో ముందుకెళ్ళబోతోంది? అంటే సర్తాజ్ ఇక్కడ శిఖా గోయల్ సంబంధించిన దాంట్లో అకౌంట్ హ్యాక్ కాలేదు. కాకపోతే శిఖా గోయల్ చేసినటువంటి పోస్టుకు కొన్ని కామెంట్స్ అసభ్యకరమైనటువంటి రీతిలో కూడా కొన్ని కామెంట్స్ చేశారు. సో పదే పదే కూడా ఎక్కడైనా ఆమెకు సంబంధించినటువంటి పూర్తి స్థాయిలో ఏమన్నా సమీక్ష సమావేశం నిర్వహించినా లేకపోతే అప్డేట్ ఏమన్నా పెట్టినా కూడా సోషల్ మీడియాలో వాటి కింద కామెంట్ సెక్షన్లో కొంత దారుణంగా కూడా మాట్లాడినట్టుగా తెలుస్తుంది. సో దాన్ని చాలా సీరియస్గా తీసుకున్నారు. దానిపైన ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. ఆల్మోస్ట్ ఇప్పుడు ఐపీ అడ్రస్ కూడా దొరికింది. కాకపోతే ఆ అడ్రస్కి వెళ్ళినప్పుడు అక్కడ అతను లేనట్టుగా తెలుస్తుంది. అక్కడ ఒక ఇంటర్నెట్ కేఫ్ని అతను యూజ్ చేసినట్టుగా తెలుస్తుంది. అయితే మొత్తం సీసీ కెమెరా ఫుటేజ్ కూడా పరిశీలిస్తున్నారు. ఏ టైంలో ఎప్పుడు వచ్చిందన్న దానిపై కూడా ఒక వివరాలు ఇస్తారు. అయితే ఇప్పటి వరకు కూడా అతను ఆచూకైతే దొరకలేదు. ఇప్పుడైతే ప్రస్తుతం బీహార్కి సంబంధించిన అంశంలో అక్కడ ఒక అడ్రస్ దొరికినట్టుగా మనకు సమాచారం. దానిపైన కూడా ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. గతంలో కూడా ఐఏఎస్ ఆఫీసర్లు కానీ ఐపీఎస్ ఆఫీసర్లపైన చాలా దారుణమైనటువంటి కామెంట్ చేసినటువంటి వారిపైన కూడా కేసులు నమోదు చేశారు, అరెస్ట్ కూడా చేశారు. కాకపోతే ఇటీవల కాలంలో ఐపీఎస్ ఆఫీసర్ కానీ ఐఏఎస్ ఆఫీసర్ కానీ సోషల్ మీడియాలో కొంత యాక్టివ్ ఉన్నారు. ఎందుకంటే జరుగుతున్నటువంటి ఆన్లైన్ మోసాల గురించి కానీ లేకపోతే క్రైమ్ గురించి కానీ వారు విరివిగా వాళ్ళ యొక్క శాఖల్లో వారి యొక్క డిపార్ట్మెంట్కి సంబంధించిన ఇన్సిడెంట్లు పంచుకుంటారు. కాబట్టి ఈ ముఠా అంతా కూడా ఇప్పుడు వారి కింద కామెంట్ రూపంలో వారిని వేధిస్తున్నారు. ఎస్, థ్యాంక్ యూ రాణా. మొత్తానికి శిఖా గోయల్ కు సంబంధించి ఒక ఫేక్ అకౌంట్ క్రియేట్ చేసి అసభ్యకరంగా కమెంట్స్ చేశారు. దానికి సంబంధించిన ఐపీ అడ్రస్ ట్రాక్ చేస్తే వేరే స్టేట్ లో చూపిస్తుంది అంటున్నారు అధికారులు. మరి దీనికి సంబంధించి ఎవరు వాళ్ళని ఎప్పుడు అదుపులోకి తీసుకుంటారు అన్న కోణంలో విచారణ అయితే కొనసాగుతోంది. మరి శిఖా గోయల్ కు సంబంధించి ఇటువంటి ఫేక్ అకౌంట్స్ క్రియేట్ అయ్యి ఇలా డిజిటల్ కి సంబంధించిన క్రైమ్స్ చేస్తున్నారంటే మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి అన్న క్వశ్చన్స్ కూడా ఇప్పుడు రైజ్ అవుతున్నాయి.